కొత్త అకాడమిక్ ఇయర్ త్వరలో రాబోతోంది. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ప్రధానమైన ప్రశ్న, సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, లేకపోతే ఐబీ కరికులంలో పిల్లల్ని చేర్చేద్దామా? అదంతా కాకపోతే కొత్తగా ఆస్ట్రేలియన్ కరికులం వస్తుంది, దానిలో తీసుకెళ్దామా? లేదా అన్నిటికన్నా మంచిది కేంబ్రిడ్జ్ కరికులమా? ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అయితే భారతదేశంలో మాత్రం కేంబ్రిడ్జ్ కరికులం మీద, ఐబీ కరికులం మీద ఉత్సాహం బాగా పెరుగుతోంది. మనం చూస్తే కనుక గత 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2025 మధ్య ఐబీ స్కూల్స్ మనం చూస్తే 40% పెరిగాయి. 2019లో 183 స్కూల్స్ ఉంటే ఇప్పుడు 255 స్కూల్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా 2019 నుంచి 2025 మధ్య కేంబ్రిడ్జ్ స్కూల్స్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో, కేంబ్రిడ్జ్ సిలబస్ బోధించే స్కూల్స్ అనమాట, అవి 461 స్కూల్స్ నుంచి దాదాపు ఇప్పుడు 800 స్కూల్స్ అయిపోయాయి అనమాట. అంటే మనం చూస్తే చాలా స్కూల్స్ డబుల్ అయిపోయాయి అనమాట, కేంబ్రిడ్జ్ సిలబస్ బోధించే స్కూల్స్. మనం చూస్తే కనుక కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎవరైతే కేంబ్రిడ్జ్ బోర్డు ఉన్నారో వాళ్ళ కథనం ప్రకారమే సౌత్ ఏషియాలో దాదాపు 1000 కేంబ్రిడ్జ్ స్కూల్స్ వస్తే దానిలో 800 స్కూల్స్ భారతదేశంలో ఉన్నాయంట. అంటే మన దేశంలో కేంబ్రిడ్జ్ సిలబస్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్ కూడా బాగా డిమాండ్ పెరిగిపోతుంది అనమాట. దాంతోపాటు టైర్ 2, టైర్ 3 టౌన్స్, చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఐబీ స్కూల్స్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి.